తులారాశి వారికి 21/2019 నుంచి 26/1/2019 వరకు రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. తులారాశి వారి కనుక ఒకసారి పరిశీలించి చూసినట్టయితే గ్రహస్థితిని ద్వితీయంలో గురు శుక్రుల యొక్క సంచారం, తృతీయంలో శనీశ్వరుని యొక్క సంచారం, చతుర్థంలో రవి బుధ కేతువులు, ఆరింట కుజుడు, రాజ్యంలో రాహు యొక్క సంచారం. ఈ సంచారాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకు చూసినట్టయితే మనం ప్రతి వారం కూడా కొన్ని ఇబ్బందుల నుంచి తొలగిపోయేదానికి ప్రత్యేకమైన ప్రక్రియలను మనం అవలంబిస్తున్నాం. కొన్ని పరిహార ప్రక్రియలు తెలుసుకుంటున్నాం. వార ఫలాల్లో మరొక విశేషం ఏంటంటే లాభస్థితిలో ఉండంటే బాగున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా విశేషమైన లాభాన్ని పొందగలిగే అవకాశాలు కూడా తెలుసుకోవాలి. తులారాశి వారు విశేషమైన లాభాలు పొందే అవకాశం ఈ వారం ఉంది. అదేమిటంటే ద్రాపే అందసస్పతే అని చెప్పి రుద్ర నమ్మక భాగంలో 10వ నమ్మకం. దాన్ని అనుసరించి కనుక అవకాశం ఉన్నవాళ్ళు హోమ ప్రక్రియను అవలంబించిన, లేదంటే అభిషేకాదులు నిర్వర్తించగలిగిన అది లాభంగా పరిగణిస్తుంది. అది ఏ రకమైన లాభం అంటే ఇతమితంగా ఇంతేనని చెప్పి దాని పరిధిని నిర్ణయించడం చాలా కష్టం. సంతానం ఉన్నట్లయితే సంతానానికి విశేషమైన లాభం, రాజ్యపద ప్రాప్తి, సమస్త రోగ నివారణ, దోష నివారణ, నరఘోష నివారణ, తర్వాత అదృష్టాన్ని పొందటం. ఏ రకంగా పొందటం అంటే అరిష్ట నివృత్తి ద్వారా. ఏదైనా ఒక అరిష్టం ఉంటే ఆ అరిష్టాన్ని తొలగించుకోవటం ద్వారా అదృష్టాన్ని పొందగలిగినటువంటి అవకాశం తులారాశి వారికి ప్రత్యేకించి ఈ వారం అందజేశాడు భగవంతుడు. మరి దీన్ని సాధించాలి అంటే మార్గం ఏంటంటే రుద్రనమ్మకంలో 10వ నమ్మకం అయినటువంటి ద్రాపే అంతసస్పతే. ఇది ఒక మహత్తరమైనటువంటి మంత్రప్రయోగం. ఇది కేవలం రుద్రనమ్మకం, చమకం అనే భాగాలు పారాయణ కిందే అనుకోక్కర్లేదు. ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క విశేషమైన అర్థం ఉంటుంది, గూఢార్థం ఉంటుంది, సూక్ష్మార్థం ఉంటుంది. ఆ అర్థాలు తెలుసుకోగలగాలి. ఆ సంపుటీకరణ చేసినప్పుడు అది విశేషమైనటువంటి అమృత భాండం కింద తయారవుతుంది. ఇటువంటి ప్రయోగాల ద్వారా కొంతమంది కొన్ని రకాల దోషాల నుంచి బయటపడటమే కాకుండా బాగా లాభాన్ని కలగజేసుకునే అవకాశం ఉండే పరిస్థితులు అందిపుచ్చుకునే అవకాశం ఉంది. వీళ్ళకి లాభాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ప్రయత్నపూర్వకంగా చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వారి చిన్న ప్రక్రియను అవలంబిస్తే బాగుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.